హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బఠానీ కర్రీ తయారు చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లో బాగుంటుంది, రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం ఒక పావు కేజీ మనకి ఎన్ని కావాలంటే అన్ని క్వాంటిటీ తీసుకొని మనం రాత్రి నానబెట్టుకోవాలండి. మార్నింగ్ ఆ కర్రీ చేసుకోవాలి. బఠానీలు మీకు తెలుసు కదా ఆల్రెడీగా. అయితే ఫస్ట్ నేను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను సాల్ట్ వేసి. తర్వాత నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకున్నా. తర్వాత టమాటోస్ వేసుకున్నాను ఒక 2. అవి వేసిన తర్వాత చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా అందులోనే వేసుకోవాలండి. ఎందుకంటే బఠానీలో వేసాం కనుక మనం చూసుకుంటూ వేసుకోవాలండి. వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం అందులోనే కారం పొడి కూడా వేసుకోవాలి. కారం వేసుకొని ఇంకా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం అందులో ఈ బఠానీలు వేసుకోవాలండి. బాయిల్ చేసిన బఠానీలు మీకు చూపిస్తున్నాను చూడండి. బఠానీస్ అంటే మీకు అర్థమవుతుంది, అవేనండి. అవి వేసుకున్న తర్వాత మనం కాసేపు ఫ్రై చేసుకొని మనం అందులో ఉంటున్న ఆ వాటర్ ఉంటుంది చూడండి, బాయిల్ చేసినవి అవి పడేయకుండా అవి కూడా అందులో వేసుకోవాలండి. ఎందుకంటే అందులో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కనుక బాయిల్ చేసినవి అవి అందులో వేసుకొని చక్కగా అదే మనకి ఇంకా క్వాంటిటీ వాటర్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని కర్రీలా తయారు చేసుకోవాలండి. అది చక్కగా మనకు చూపిస్తున్న విధానంలో చూడండి. నేను వాటర్ వేసాను, అదే వాటరు మొత్తం వేసేసాను. వేసేసిన తర్వాత చూడండి కాసేపు ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత అందులో మనం వాటర్ వేసుకోవాలి. బఠానీ ఉడకపెట్టిన వాటర్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మనకి ఇంకా కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. వేసుకొని కాసేపు కుక్ అవ్వాలండి. కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఎలా ట్రై చేయండి, చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేం రెసిపీస్ కావాలో నాకు అడగండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.